I m comma n ఇచ్చారు. Integral cos mx cos nx. We have to evaluate a reduction formula for that one. Now I have taken this as u, this as b, right? So u into integral v means sin nx divided by m minus the derivative rasan m into cos x to the power m minus 1 into minus sin x into integral cos nx. Okay, na? So now divided by n. So now plus m by n into integral. What you are getting? Cos x to the power m minus 1 into you are getting sin nx sin x dx. Look at. So now look at. ఇక్కడ మనకి cos ఉంది కదా, ఇక్కడ sin లో ఉంటే ఇబ్బంది. అందుకని ఈ సైన్ ని మనం కాస్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే కాస్ ఆఫ్ చూడండి ఈ రెండే యాంగిల్స్ మధ్య డిఫరెన్స్ తీసుకోండి nx minus x. This is nothing but cos nx cos x plus sin nx into sin x. So now this sin x can be replaced as sin nx divided by m. దాన్ని రీప్లేస్ చేస్తున్నాను దాని బదులు m by n into cos x to the power m minus 1. This can be written as cos of n minus 1x minus cos nx cos x dx. ఈ sin nx into sin x అంటే ఇది తీసుకొచ్చి రీప్లేస్ చేశాను. Therefore divided by n plus m by n into, now if you look at this one, cos power m minus 1x cos n minus 1x, that means m by n into ఇది multiply చేస్తే that is nothing but I m minus 1 comma n minus 1. ఎందుకంటే m ప్లేస్ లో m minus 1 ఉంది, n ప్లేస్ లో n minus 1 రెడ్యూస్ అయింది అన్నమాట. మైనస్ m by n into, look at cos power m minus 1 into cos power 1 cos power mx, ఈ రెండు ప్రొడక్ట్ cos power mx into cos nx అంటే మనకి im comma n. సో ఈ మల్టిప్లై చేస్తే im minus 1 comma n minus 1, ఈ రెండు మల్టిప్లై చేస్తే im comma n. బ్రింగ్ దిస్ సైడ్ 1 plus m by n, that means imn కామన్ తీస్తే 1 plus m by n equals to, ఇంకా రెడ్యూస్ అయిన ఫార్ములా వచ్చేసినట్టే. divided by n plus this. So now bring this one. So n cancel అయిపోయింది, n cancel, therefore im comma n equals to
cos power mx sin nx divided by m plus n plus m divided by m plus 1 into im minus 1 n minus 1. అంటే ఒక్కొక్క స్టెప్ కి మనకి m ఒకటి రెడ్యూస్ అవుతూ ఉంటది, n ఒకటి రెడ్యూస్ అవుతూ ఉంటది. కొన్ని స్టెప్పుల తర్వాత ఇది జీరోకి వెళ్ళిపోయింది, ఇది ఉంటది, అప్పుడు డైరెక్ట్ గా మనకి ఇంటిగ్రేషన్ వచ్చేస్తుంది. రిడక్షన్ ఫార్ములా అంటే ఇది. అంటే ఈ పవర్స్ ని మనం రెడ్యూస్ చేస్తే ఒక ఫార్ములా రావాలి, ఇంకప్పుడు ఆపేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ రిడక్షన్ ఫార్ములా. రెడ్యూస్ అవుతూ ఉంటది m n. ఇట్లా మన కాస్ పవర్ ఎంఎక్స్ కి కాస్ పవర్ ఎన్ఎక్స్ కి రిడక్షన్ ఫార్ములా. అంటే ఇది గుర్తుంచుకోవాల్సిన పనిలే. ఎప్పుడైనా రిడక్షన్ ఫార్ములా దీనికి కనిపెట్టమంటారు ఆప్షన్స్ లో. అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి, అట్లా మనకి రిడక్షన్ ఫార్ములా కనిపెట్టాలి. రిడక్షన్ ఫార్ములా నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి, ఒక రెండు ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూడండి ఒకసారి. ఇంటెగ్రల్ a cos x plus b divided by a plus b cos x whole square dx. చూడండి, అంటే కొంచెం ట్రికీగా ఉంది, డైరెక్ట్ గా చేయలేము, ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. చూడండి ఒకసారి, దిస్ ఈజ్ నథింగ్ బట్ sin x divided by చూడండి ఒకసారి. అంటే ఇది డైరెక్ట్ గా మనం ఇంటిగ్రేట్ చేయలేము, డిఫరెన్షియేషన్ ద్వారా మనం దీని ఇంటిగ్రేషన్ ఇదని చెప్పాలన్నమాట. ఇది ఉంది చూడండి, ఎలా ఉందంటే ఇక్కడ చూడండి, a ప్లస్ బి కాస్ ఎక్స్. పైన ఏమైందంటే మనకి ఈ ఏ దీని ముందుకు వస్తుంది, అంటే a కాస్ ఎక్స్ ప్లస్ బి, అంటే ఏబి ఇంటర్చేంజ్ అవుతుంది. బి ఏమో కాన్స్టెంట్ కి వస్తుంది, ఏ ఏమో కాస్ ఎక్స్ ముందుకు వస్తుంది పైన. సో దీన్ని డైరెక్ట్ గా మనం దీన్ని ఇంటిగ్రేషన్ చేయలేము. డి బై డిఎక్స్ ఆఫ్ దాన్ని కనుక్కుంటే చూడండి ఇది ఎలా వచ్చిందంటే దీని డెరివేటివ్. ఇఫ్ యు ఫౌండ్ ద డెరివేటివ్, suppose let us find the derivative of this. U by v random, u by v, a plus b cos x into u by v raste, this is nothing but cos x minus sin x into derivative of this means minus b sin x, u by v raste divided by a plus b cos x whole square. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే చూడండి, ఇక్కడ a cos x, ఇక్కడ చూడండి a cos x b into cos square x plus sin square x అంటే 1 divided by so d by dx of this means this one, that means integral of this means what, that like that formula. దీని డెరివేటివ్ ఇదన్నమాట, అంటే దీని ఇంటిగ్రేషన్ అది అవుతుంది అకార్డింగ్ టు డెఫినేషన్. డైరెక్ట్ గా ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఇది చూడండి, సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే suppose example problem will be like this. Look at ఇక్కడ a cos x plus b ఉంటదమ్మ, జస్ట్ ఈ కాన్స్టెంట్ ఇది ఇంటర్చేంజ్ అయింది. చూడండి ఈ 4 ఇక్కడికి వస్తే ఈ 3 ఇక్కడికి వస్తుంది. ఇది ఇలా ఉన్నప్పుడు ఏం రాయాలంటే కింద ఇది ఉన్నది రాయాలి. చూడండి కింద 3 cos x, కింద డినామినేటర్ లో ఏదైతే ఉందో అదే వస్తుంది, డినామినేటర్ లో స్క్వేర్ తీసేసి ఇది రాయండి.
ఇక్కడ cos x ఉంటే పైన sin x వస్తుంది. కింద cos x ఉంటే పైన sin x, డినామినేటర్ లో ఇదే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గా. అది రాసేసి ఇక్కడ cos x ఉంటే పైన sin x రాయండి, ఫార్ములా అంతే, సింపుల్. నెక్స్ట్ సపోజ్ అనదర్ వన్. Suppose a plus b sin x whole square dx. సో పైన మనకి మొత్తం సైన్లో ఉంటుంది, ఇందాకే సేమ్ ఇలా ఉంటుంది చూడండి. దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే కింద a plus b sin x, కింద a plus b sin x, పైన మాత్రం మైనస్ cos x. sin x వచ్చినప్పుడు మాత్రం పైన మైనస్ cos x రాయాలి, మైనస్ cos x రాయాలి. ఇక్కడేమో cos x వచ్చినప్పుడు ఓన్లీ sin x, ఓన్లీ sin x, ఇక్కడ మైనస్ cos x రాయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ sin x, sin x. sin x plus 3 ఇలా ఉంటుంది చూడండి. ఈ 3 2 ఇంటర్చేంజ్ అవుతాయి అంతే. 2 sin x plus 3 ఏం రాయాలి, కింద 2 plus 3 sin x ఉంది కదా, ఇక్కడ sin x వచ్చినప్పుడు పైన మైనస్ cos x. ఇవి ట్రిక్కీ అన్నమాట, డైరెక్ట్ గా మనకి ఫార్ములా తెలియకపోతే చేయలేం ప్రాబ్లం డైరెక్ట్ గా, ఎందుకంటే దీని డెరివేటివ్ కనుక్కుంటే ఇది వస్తుంది. అందుకని దీని ఇంటిగ్రేషన్ ఇది అనమాట. డైరెక్ట్ గా ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి, ఫార్ములాస్ గుర్తు లేకపోతే మనం చేయలేము. లేకపోతే ఆప్షన్స్ లో ఇచ్చిన దాన్ని డెరివేటివ్ చేసుకోవాలి మనకి ఆన్సర్ రావాలంటే. ఎప్పుడైనా ఆప్షన్స్ లో ఇచ్చిన దాన్ని డెరివేటివ్ చేయాలి ఒక మెథడ్. సో ఈ రెండు డైరెక్ట్ గా గుర్తుంచుకో. సో నెక్స్ట్ ప్రాబ్లం. సపోజ్ దీనిపైన మనకు ప్రాబ్లం లో ఎలా అప్లై చేయాలి చూద్దాం. ఇంటెగ్రల్ dx డివైడెడ్ బై, పైన న్యూమరేటర్ లో ఏమీ ఉండవు, పైన న్యూమరేటర్ లో ఏమీ ఉండవు. 5 + 4 cos x హోల్ స్క్వేర్. ఇక్కడ హోల్ స్క్వేర్ లేకపోతే అంతకుముందు చూసాం ఇంటిగ్రేషన్ ఏం చేసేవాళ్ళం, tan x by 2 = t తీసుకునేవాళ్ళం. a plus b sin x, a plus b cos x, a plus b sin x plus c cos x, అలాంటి వాటికన్నిటికీ కూడా tan x by 2 = t తీసుకునేవాళ్ళం. దీన్ని హోల్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని 1/x² అనుకో, -1/x రాయకూడదు ఎందుకంటే x లేదు కదా. సో చూడండి, ఇప్పుడు న్యూమరేటర్ లో మనకి ఇందాక ఫార్ములాలో ఏం ఉండాలి, యాక్చువల్ గా ఇందాక మనం చేసిన దాంట్లో ఇలా ఉండాలి. అంటే న్యూమరేటర్ లో ఏం ఉండాలంటే 4 cos x 5 cos x, న్యూమరేటర్ లో ఇలా ఉంటే మనకు ఫార్ములా ఉంది ఇందాక చేసినట్టు 5 cos x + 4 ఉండాలి. అలా లేదు కదా, దాన్ని అడ్జస్ట్ చేద్దాం. ఆ టర్మ్ వచ్చే విధంగా రాసుకొని మైనస్ చేస్తాం. 5 cos x + 4 మైనస్ ఆఫ్ ఏం రాయాలి, 5 cos x తీసేయాలి. పైన యాక్చువల్ గా 1 ఉంది అంటే 5 cos x + 4 రాస్తే ఇక్కడ 3 రాయాలి, డివైడెడ్ బై, దీన్ని అలా అడ్జస్ట్ చేయాలి. చూడండి ఒకసారి, దీన్ని అలా అడ్జస్ట్ చేయాలి, దీన్ని అలా అడ్జస్ట్ చేయాలి సచ్ దట్ స్ప్లిట్ చేద్దాం. ఇప్పుడు స్ప్లిట్ చేస్తే చూడండి, ఇంటెగ్రల్ స్ప్లిట్ చేస్తే 5 cos x + 4 డివైడెడ్ బై 5 + cos x whole square dx minus of
5 cos x plus 3 divided by square dx. ఇలా వచ్చింది. ఇది మనకి డైరెక్ట్ గా ఫార్ములా 5 ప్లస్ ఏం రాయమని చెప్పాను, 5 ప్లస్ 4 cos x పైన sin x రాయాలి. పైన ఏం రాయాలి, sin x. ఓకేనా, ఇది డైరెక్ట్ గా ఫార్ములా ఇందాక చెప్పింది. దీన్ని చూడండి, దీనిలో 5 cos x plus 3 ఉంది కదా, ఇది 5 ప్లస్ 4 cos x వచ్చే విధంగా దీన్ని అడ్జస్ట్ చేస్తాను. 5 ప్లస్ 4 cos x వచ్చే విధంగా దీన్ని అడ్జస్ట్ చేయాలంటే చూడండి ఏం చేస్తాను, 5 కామన్ తీస్తాను, 5 కామన్ తీసి అడ్జస్ట్ చేస్తాను. 5 cos x plus 3/5. ఓకేనా. So now I am multiplying with 4. So is the same as it is కింద ఏదైతే ఉందో అది రావడానికి ప్రయత్నం చేస్తాను. Multiplying and dividing with, so 12/5. That means this can again be written as plus 5 minus 5 minus plus 12/5. ఓకేనా, ఇలా రాశారు చూడండి. అంటే ఎలా రాయొచ్చు అంటే దీన్ని 5/4 into 4 cos x plus 5. చూడండి minus 25 plus 12. minus 25 plus 12 అంటే minus 3/5. అంతే కదా. చూడండి minus 20, ఇక్కడ చూడండి 4 cos x plus 5 minus 5 minus 25 plus 12 అంటే this is nothing but 5/4 into plus 5 minus 5/4 into 13/5 అంటే minus 13/4. minus 13/4 అంటే దీని బదులు రాస్తే చూడండి ఒకసారి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. minus 13/4. సో పై దాని బదులు రాసాం డివైడెడ్ బై సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే పైన వచ్చే విధంగా చేశాను హోల్ స్క్వేర్. సో ఇచ్చిన ఇంటిగ్రల్ i అనుకున్నాం, ఇచ్చిన ఇంటిగ్రల్ i అనుకున్నాం. therefore i equal to this, so therefore i equals to 4 cos x minus చూడండి ఒకసారి 5/4 ఇంటెగ్రల్ this divide by this అంటే ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. cos x చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13/4 into dx by 5 plus 4 cos x whole square అంటే that is nothing but i. ఇదేగా వచ్చింది మళ్ళా 13/4 into 1 by this one and that is I. So bring this side. So 1 minus 13/4 I equal to sin x divided by minus 5/4 integral dx divided by cos x. ఇదంతా మైనస్, ఇది మనకి 4 అంటే మైనస్ 9/4. ఇది చూడండి దిస్ ఈజ్ మైనస్ 9, ఇది తీసుకొస్తున్నాం i ఈక్వల్స్ ఇది మైనస్ 9/4. బ్రింగ్ దట్ సైడ్, దట్ మీన్స్ minus 4/9 into sin x divided by, so దీన్ని minus 4/9 తో మల్టిప్లై చేస్తే into minus 4/9 this will become 5/9 integral dx divided by so ఇది తీసుకొస్తే minus 4/9 minus 5/4 into minus 4/9 5/9
ఇప్పుడు మనం ఏం చేస్తాం ఈ ఇంటెగ్రల్ మనకు తెలిసి ఇవాల్యుయేట్ చేయడం. లెట్ us take I1. చూడండి ఆ ఇంటెగ్రల్ ఇవాల్యుయేట్ చేసి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఇంటెగ్రల్ మనకు తెలిసి ఇక్కడ రాస్తాం. ఇంటెగ్రల్ హౌ టు ఇవాల్యుయేట్ దిస్ ఇంటెగ్రల్ dx by a plus b cos x అంటే మనం ఏం తీసుకుంటాం అంటే tan x by 2 equal to మోడల్ చెప్పాను కదా. సో x అంటే ఏంటి 2 tan inverse t. dx means 2 by 1 plus t square dt. చూడండి ఒకసారి ఇంటెగ్రల్ 2 dt divided by 1 plus t square divided by 5 plus 4 into 1 minus t square divided by 1 plus t square. That means you will get 2 integral dt divided by చూడండి ఒకసారి 5t square minus t square. That means t square, you know, 5t square minus 4t square, t square. Look at 5 plus 4 9 ante 3 square. 9 ante enta 3 square. Okay na? So that means this is dx by a square plus x square ante 1 by a tan inverse x by a. That means ఈ ఇంటెగ్రల్ ఇవాల్యుయేట్ చేస్తే t means tan x by 2 divided by 3. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి నా ఇంటెగ్రల్ వాల్యూ. therefore I ante required integral is nothing but minus 4 by 9 sin x divided by 5 plus 4 cos x. So 5 by 9 into 2 by 3. ఈ ఇంటెగ్రల్ అంటే మనకి 2 by 3 కాబట్టి సో 10 divided by 27 tan inverse tan x by 2 divided by 3 plus 3. That is the answer. So ఎలా అడుగుతారండి క్వశ్చన్, this equals to a into sin x by 5 plus 4 cos x plus b into tan inverse tan x by 2 divided by c. Then a equal to minus 4 by 9, b equal to 10 by 27, c ఇక్కడ పెడతారు c equal to 3. అట్లా మనకి కాంపోనెంట్స్ అడగొచ్చు, ఇంటీజర్ అడగొచ్చు, మల్టిపుల్ ఆన్సర్ అడగొచ్చు. ఇది మోడల్. ఓకేనా, కొంచెం మనకి మల్టిపుల్ ఆన్సర్ కానీ కాంప్రిహెన్షన్ కానీ అడుగుతారు ఈ టైప్ మోడల్. This is integration by the method of differentiation. రైట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ అది కాబట్టి ఇంటిగ్రల్ ఇది అనే కాన్సెప్ట్. ఇది డైరెక్ట్ గా మనం ఇంటిగ్రేట్ చేయలేం. ఇందాక ఫార్ములా తెలుసు కాబట్టి ఇది రాసాం. ఇది ఇందాక ఫార్ములా గుర్తుంచుకోవాల్సిందే కంపల్సరీగా. దీన్నంటే అడ్జస్ట్ చేసి మనం చేసాం. కింద ఏది ఉందో పై వచ్చే విధంగా చేసుకొని మిగతాది ఇంటిగ్రల్ dx by a plus b cos x అనేది ఇవాల్యుయేట్ చేసాం. నెక్స్ట్ మోడల్, నెక్స్ట్ కాన్సెప్ట్. సో integration by using trigonometric substitution. Trigonometric substitution. So integrand contains
అంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఇంటిగ్రెండ్ అనేది సపోజ్ కింద టర్మ్ ఉంటాయి అన్నమాట సబ్స్టిట్యూషన్. ఏది ఉంటే ఏది సబ్స్టిట్యూషన్ తీసుకుంటే మనకి ఈజీ అయిందో ఒక లిస్ట్ చూద్దాం. సబ్స్టిట్యూషన్ సపోజ్ మనకి ఇంటిగ్రెండ్ లో ఇది ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉంది. ఇది ఇంటిగ్రెండ్ అంటే అదే కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో కనుక ఈ టర్మ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే కనుక ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలంటే ఏ సైన్ థీటా ఆర్ ఏ కాస్ థీటా ప్రిఫరబుల్. అంటే సపోజ్ లెట్ us సే 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇదేంటి ఏ కనుక్కోవాలి. 2 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే మనకి ఏ అంటే 2 కాబట్టి ప్రిఫరబుల్ ఏంటంటే 2 సైన్ థీటా ఆర్ మీ ఇష్టం వచ్చింది సైన్ కాస్ మీ ఇష్టం 2 కాస్ థీటా తీసుకుంటే ఏమవుతుందంటే ఇంటిగ్రెండ్ రూట్ పోతుంది అనమాట. చూడండి ఇక్కడ కనుక 2 సైన్ థీటా సబ్స్టిట్యూట్ చేస్తే 4 మైనస్ 4 సైన్ స్క్వేర్ థీటా రూట్ లోపల 4 కాస్ స్క్వేర్ థీటా రూట్ బయటకు వచ్చేస్తుంది 2 కాస్ థీటా వచ్చేస్తుంది. అట్లా మనకి ఈ రెండు తీసుకుంటే మనకి ఇంటిగ్రెండ్ లో ఈ టర్మ్ రాడికల్ ఎలిమినేట్ చేయొచ్చు. అట్లా మనకి ఎప్పుడు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చినా ఇంటిగ్రెండ్ ని మనం థీటాలో కన్వర్ట్ చేయొచ్చు. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ థీటాలో కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. ఈ సబ్స్టిట్యూషన్ తీసుకోండి. నెంబర్ 1 ఫస్ట్ బేసిక్ సబ్స్టిట్యూషన్. అట్లానే మనకి చూడండి ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఉండదు. ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే రూటే కాదు ఏదున్నా రూట్ అనేది ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ ఇలా అయినా సరే రూట్ కానీ లేకపోతే ఈ టర్మ్ ఎప్పుడున్నా ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటాయి. జనరల్ గా రూట్ ఉంటాయి అన్నమాట. ఇలా ఉన్న ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నా అదే తీసుకోండి. ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్రిఫరబుల్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ టాన్ థీటా ఆర్ ఏ కాట్ థీటా. ఇదేమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ టాన్ స్క్వేర్ థీటా అంటే ఇట్ విల్ బికమ్ ఏ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ థీటా ఆర్ ఏ స్క్వేర్ కొసీకెంట్ స్క్వేర్ థీటా రూట్ పోయిద్ది అన్నమాట. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఆర్ రూట్ ఆఫ్ x square minus a square. Suppose for example a secant theta or a cosecant theta. A cosecant theta. Suppose ఇలా మనకి root of x square minus a square గాని x square suppose let us say root of 1 minus x divided by 1 plus x ఇలా ఉందన్నమాట. అంటే రూట్ ఆఫ్ 1 మైనస్ x డివైడెడ్ బై 1 ప్లస్ x ఉన్నప్పుడు x ఈక్వల్ టు చూడండి ఏ మైనస్ 1 కాదు ఏ ఆర్ ఎప్పుడు ఏ x స్క్వేర్ లేదు ఇక్కడ ఉన్నప్పుడు ఏ కాస్ 2 థీటా తీసుకుంటాం. సబ్స్టిట్యూషన్ ఏం తీసుకుంటాం అంటే ఏ కాస్ 2 థీటా such that it substitute చేయగానే a into so this means 2 sin square theta divided by 2 cos square theta అంటే ఏమవుతుంది tan square theta రూట్ ఉంటే రూట్ ఆఫ్ tan square theta ఎలిమినేట్ అయిపోయింది రూట్. ఇట్లా మనకి a minus x divided by a plus x 1 minus x divided by 1 plus x అలా ఉన్నప్పుడు x equal to a cos 2 theta తీసుకుంటాం. a cos 2 theta తీసుకుంటాం. ఇవి మనకు మెయిన్ గా ట్రిగనోమెట్రిక్ సబ్స్టిట్యూషన్ తీసుకోవాల్సి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రూట్ ఇంటెగ్రల్ let us say for example root of x square plus 1 divided by x dx. Suppose take an example.
ఇక్కడ మనకి రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఉంది అంటే ఏ అంటే 1 therefore x equal to a tan theta మారిస్తే మనకి మొత్తం థీటాలో కన్వర్ట్ చేయాలి therefore dx will be secant square theta d theta dx బదులు secant square theta d theta into root of x ఉన్న చోటల్లా tan లో పెట్టండి tan square theta plus 1 divided by tan theta into secant square theta d theta secant square theta d theta అంటే ఏం వస్తుంది మనకి ఇక్కడ this will become secant theta this will become secant theta this is secant cube theta అంటే మనకు 1 by cos cube theta divided by ఇది secant cube theta అంటే 1 by cos cube theta divided by sin theta divided by cos theta. So what is the remaining? 1 by sin theta into cos square theta d theta. ఇలా వచ్చింది మనకి. సో అంటే ఇంటిగ్రల్ మొత్తం కూడా f of theta d theta ఎందుకంటే x పెడుతున్నాం కదా ఈ వేరియబుల్ లో మొత్తం కన్వర్ట్ చేయాలి ఇప్పుడు దీన్ని చేయాలంటే పైన 1 ని I am writing it as sin square theta plus cos square theta. So this is nothing but split చేస్తే చూడండి ఒక sin theta క్యాన్సిల్ అవుతుంది sin theta by cos square theta అంటే secant theta tan theta d theta plus integral cos square theta divided by cos square theta అంటే ఏమొస్తుంది cosecant theta d theta సో చూడండి సో ఇంటిగ్రల్ secant theta tan theta మనకు తెలుసు ఇంటిగ్రల్ secant theta tan theta అంటే మనకి secant theta సో therefore required integral మనకి theta లో వస్తుంది కానీ మనకి x లో కావాలి ఆన్సర్ secant theta plus integral cosecant theta అంటే log modulus cosecant theta minus cot theta plus c సో ఇంటిగ్రల్ వాల్యూ వచ్చేసి theta లో మనం తీసుకున్న tan theta equal to x దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి మొత్తం ఆన్సర్స్ x లో ఉండాలి tan theta అంటే ఏంటి x by 1 therefore this is nothing but root of x square plus 1 so what is secant theta from the triangle root of x square plus 1 divided by 1 plus log modulus cosecant theta అంటే root of x square by x minus cot theta 1 divided by x plus c that is the answer ఈ ఇంటిగ్రల్ వాల్యూ ఏంటంటే ఇది అట్లా ఏంటంటే మనం రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఉన్నప్పుడు ఇలా తీసుకుంటే ఇంటిగ్రల్ మొత్తం కన్వర్ట్ అవుతుంది ఫైనల్ గా థీటా వచ్చిన తర్వాత tan theta x తీసుకున్నాక ట్రయాంగిల్ యూజ్ చేయాలి ట్రయాంగిల్ యూజ్ చేసి ఈ వాల్యూస్ ఉన్నాయి కదా అవి కనుక్కొని మనం రాయాలి therefore this is the integral value ఇలా మనకి సబ్స్టిట్యూషన్ తీసుకుంటే ఈజీగా మనకి ప్రాబ్లం చేయొచ్చు పైన టేబుల్ బట్టి సబ్స్టిట్యూషన్ తీసుకోండి ఏ టర్మ్ ఉంటే ఆ సబ్స్టిట్యూషన్ తీసుకొని థీటాలో కన్వర్ట్ చేయాలి టేక్ అనదర్ ఎగ్జాంపుల్ చూడండి సపోజ్ లెట్ us say ఇంకొక ఎగ్జాంపుల్ రూట్ ఆఫ్ x square minus 4 divided by x dx so ఇది ఎలా ఉంది root of x square minus 2 square so root of x square minus a square a అంటే 2 secant theta or మీరు cosecant కూడా తీసుకోవచ్చు secant తీసుకుంటున్నా dx equals to what is that 2 into derivative 2 secant theta
సో చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయగానే 4 into secant square theta minus 1 అంటే లోపల 4 tan square theta, that will become 2 tan theta divided by 2 secant theta x into 2 secant theta tan theta d theta. So therefore 2 cancel. Secant theta cancel. Therefore 2 integral tan square d theta d theta. ఈ ఇంటెగ్రల్ సింపుల్ గా దీంట్లో కన్వర్ట్ చేసాం. ఇది వాల్యుయేట్ చేయడం ఈజీ. 2 into tan square theta ని secant square theta minus 1 d theta. That means 2 into integral secant square theta means tan theta minus integral 1 అంటే theta రాయాలి, x రాయకూడదు. Integral 1 means integral 1 d theta అంటే theta. Look at here what we have taken. Theta. Secant theta means x divided. Secant theta means x divided by 2. This is nothing but root of x square minus 4. అంటే ఏం రాయాలంటే tan theta is nothing but root of x square minus 4 divided by 2. ఇక్కడ theta అంటే ఇక్కడ క్యాల్కులేట్ చేయాలి. Secant theta and x by 2. Theta means secant inverse x by 2. Theta వచ్చినప్పుడు దాన్ని ఎలా రాయాలి? Secant inverse x by 2. So secant theta and x by 2. Theta is nothing but secant inverse x by 2. This is the answer. 2 into root of x square minus 4 divided by 2 minus secant inverse x by 2 plus c. అట్లా మనకి సబ్స్టిట్యూషన్ తీసుకొని కన్వర్ట్ చేసుకోవాలి ప్రాబ్లం. Suppose take another example. Integral dx by x into root of x square minus 2. చూడండి ఒకసారి ఇలా ఉంది. సో అంటే ఎలా ఉందంటే ఇక్కడ రూట్ ఆఫ్ x square minus root 2 whole square. అంటే root of x square minus a square. What is the substitution? A means root 2. Root 2 secant theta తీసుకోవాలి. So dx equals to root 2 secant theta tan theta d theta. అది సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి integral dx by x is root 2 secant theta into root of, so this will become 2 secant square theta minus 2 అంటే లోపలది 2 tan square theta అవుతుంది. dx అంటే ఏం రాయాలి పైన? dx బదులు root 2 secant theta tan theta d theta. Okay now? So now this will become secant theta will get cancelled here. So tan theta బయటకు వస్తే tan theta cancel. What will be remaining? So root 2 divided by 2 అంటే 1 by root 2 integral 1 d theta. ఇంకేమీ ఉండదు ఇది. ఓకేనా? సో 1 by root 2 theta. 1 by root 2 theta plus c. Integral 1 అంటే theta. That means 1 by root 2. చూడండి secant theta అంటే x by root 2. Theta అంటే secant inverse x divided by root 2 plus c. X divided by root 2 plus c. అట్లా మనకి సబ్స్టిట్యూషన్ తీసుకుంటే ఈజీగా ఇంటెగ్రల్ కన్వర్ట్ అవుతుంది అన్నమాట. ఈజీగా
Next example. Suppose take another example. Sine inverse x plus 3 divided by root of x square plus 6x plus 25. So x square plus 6x plus 25. ఇది ఉంది కదా ఈ టర్మ్ లోపల దాన్ని కొంచెం పర్ఫెక్ట్ స్క్వేర్ లో కంటే చూడండి x plus 3 whole square minus 9 plus 25. అంతే 3 ఉందంటే ఏం రాయాలి x plus 3 whole square 3 square ఉంది minus 9 రాశారు x plus 3 whole square plus 16 అంటే 4 square. సో ఇది ఎలా ఉంది ఇక్కడ a square plus x square x అంటే x plus 3 x అంటే ఏముందంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే సో ఎప్పుడైనా క్వాడ్రాటిక్ వచ్చినప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పారు ఫ్యాక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ లో ఆ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు 4 స్క్వేర్. సో నౌ రూట్ లో a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఉంది అంటే x plus 3 x అంటే x plus 3 equal to a means what 4 tan theta. Substitution ఏం తీసుకోవాలంటే a square plus x square x అంటే x plus 3 equal to a tan theta. A means 4. Now derivative on both sides. Dx equal to 4 secant square theta d theta. So therefore integral sine inverse 4 tan theta divided by 16 tan square theta plus 16 into ఇక్కడ dx ఉంది కదా dx బదులు ఏం రాయాలి 4 secant square theta d theta. Now look at here. Sine inverse 4 tan theta divided by this is 16 secant square theta ante 4 secant theta. So if 4 cancel, this is numerator sin theta by cos theta divided by 1 by cos theta. That means this is sin inverse sin theta. Double the sin theta. Sin inverse sin theta means theta. That means 4 theta secant square theta d theta. So now apply uv అంటే ఇది థీటాలో ఉంది కదా ఇది u తీసుకోండి ఇది v తీసుకోండి ఓకేనా. సో therefore u అంటే ఇది థీటాలో ఉంది 4 theta u into integral secant square theta tan theta minus d by d theta of d by d theta 4 theta and 4 into integral secant square theta tan theta d theta. So integral tan theta formula రాయండి log modulus secant theta plus c. సో ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ అనేది మన థీటాలో కన్వర్ట్ చేస్తే ఆన్సర్ థీటాలో వచ్చింది బట్ ఈ ఇంటిగ్రేషన్ x లో ఇచ్చారు కాబట్టి x లో కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి tan theta అంటే ఏంటమ్మా tan theta అంటే
x plus 3 divided by 4. That implies theta is nothing but tan inverse x plus 3 divided by 4. So if theta was tan inverse x plus 3 divided by 4. Now tan theta. Secant theta kanukkoli kada. Theta. This is x plus 3 root of x plus 3 whole square plus 4 square. So now our answer will be theta ఉన్న చోట tan inverse రాయండి. So 4 into theta means tan inverse x plus 3 divided by 4 into tan theta బదులు x plus 3 divided by 4 minus 4 into log modulus. What is secant theta from here? Root of 2 x square plus 6x. ఇదే వస్తుంది 6x plus 25 divided by 4 plus 6. So this is the answer. దీని ఇంటిగ్రేషన్ అంటే ఇది అన్నమాట ఆన్సర్. అట్లా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్నప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. ఏ అంటే 4, ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 3. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ tan theta. అలా మనకి ఎప్పుడైనా పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకుంటే మనకు ఐడియా వస్తే ఏం తీసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్. Integral. Suppose take another example. Tan inverse root of 9x square plus 12x plus 5 minus 1 divided by 3x plus 2. ఇలా ఉంది. Look at the integral. పెద్దది కనపడుతుంది కానీ మనకి సబ్స్టిట్యూషన్ తీసుకుంటే ఈజీగా కన్వర్ట్ అయిపోవచ్చు. సో 9x square plus 12x plus 5. సో దీని 3x plus 2 ఉంది కదా. 3x whole square plus దీన్ని ఎలా రాస్తానంటే 2 into 3x into 2 plus 2 square minus 2 square plus 5. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి, అంటే దీని స్క్వేర్ లో రాయాలి. కింద అది ఉంది కదా 3x plus 2 whole square plus 1. 3x plus 2 whole square plus 1 అంటే ఇంటెగ్రల్ లో tan inverse root of 3x plus 2 whole square plus 1 square minus 1 divided by 3x plus 2 dx. సో ఇది ఎలా ఉంది మనకి root of x square plus a square అంటే x equal to a tan theta
A tan theta. A అంటే 1. 3x plus 2 equal to tan theta తీసుకోండి. Tan theta తీసుకుంటే dx ఏమొస్తుంది? secant square theta. ఈ 3 అటు వెళ్ళింది. Divided by 3 d theta. So now look at tan inverse. ఇది 3x plus 2 అంటే tan theta అంటే ఇది tan square theta plus 1. Secant theta minus 1 divided by tan theta into dx is nothing but divided by 3 d theta. Divided by 3 d theta. Now look at it. So this is nothing but దీన్ని సింప్లిఫై చేద్దాం. 1 by cos theta రాస్తే 1 minus cos theta divided by sin theta. So this is 1 minus cos theta divided by sin theta. 1 minus cos theta 2 sin square theta by 2 divided by 2 sin theta by 2 cos theta by 2. So this is nothing but tan theta by 2. Tan theta by 2 ante tan inverse tan theta by 2. So theta by 2 into secant square theta by 3. That means this is nothing but theta by 6 into secant square theta d theta. Now look at this is u, this is v. This is u, this is v. Now if you apply uv, theta by 6 into integral secant square theta tan theta minus d by d theta of theta by 6. 1 by 6 అంటే దీని డెరివేటివ్ రాసాం 1 by 6 into tan theta d theta. So therefore this is nothing but theta by 6 tan theta minus log modulus secant theta plus c. Log modulus secant theta plus c. మనం ఏం తీసుకున్నాం చూడండి ఇక్కడ tan theta substitute తీసుకున్నాం. Tan theta is nothing but 3x plus 2. And theta is nothing but tan inverse 3x plus 2. So tan theta is triangle is this is theta 3x plus 2 divided by 1. So 3x plus 2 whole square plus 1. So what is the answer? Answer comes out to be 1 by 6. 1 by 6 theta right? Theta ante tan inverse 3x plus 2 into tan theta. Tan theta is nothing but 3x plus 2 minus 1 by 6 into 1 by 6 into log modulus secant theta ante this divided by this. So this divided by 1 ante root of 9x square plus 12x plus 5. So this is the final answer. అట్లా మనం థీటాలో తీసుకున్న తర్వాత మనకు కన్వర్ట్ అయిపోయింది. ఇంటిగ్రెంట్ ఇలా వచ్చింది. దీని u దీని v తీసుకొని చేసుకొని మొత్తం థీటాలో వచ్చిన తర్వాత x లో రాయాలి. అది మనకి ఇంటిగ్రేషన్ బై ట్రిగనోమెట్రిక్ సబ్స్టిట్యూషన్ అన్నమాట. ఇంటిగ్రేషన్ బై ట్రిగనోమెట్రిక్ సబ్స్టిట్యూషన్.
ఇంకో మోడల్ నెక్స్ట్ సపోజ్ మన ప్రాబ్లం ఇలా ఉంది. సో ఇంటెగ్రల్ dx by x square plus 8x plus 20 whole square. Suppose problem ఇలా ఉందన్నమాట. Integral dx by x square plus 8x plus 25 whole square. సో దీన్ని మనం ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ ని దీన్ని స్క్వేర్ లో రాద్దాం చూడండి. dx divided by, so this can be written as x plus 4 whole square plus 3 square whole square. So దీన్ని x plus 4 whole square plus 3 square రాయొచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? a square plus x square. So now take the substitution. X plus 4 equal to 3 tan theta. 3 tan theta. That implies dx will be 3 secant square theta d theta. dx will be 3 secant square theta d theta. So completely converting the integrand into theta, you will get 3 secant square theta d theta divided by ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి చూడండి 9 tan square theta plus 9, that means 9 secant square theta whole square. That means 3 divided by 81, 1/27. Secant square theta divided by secant to the power 4 theta. అంటే కింద ఒక secant square theta ఉంటుంది, అది పైకి వస్తే cos square theta d theta. Cos square theta d theta. Cos square theta మనకి evaluate చేయడం తెలుసు. 1/27 into 1 plus cos 2 theta by 2. 1 plus cos 2 theta by 2. That means 1/54 into integral 1 ante theta plus integral cos 2 theta. ఈ 2 బయట రాసేసాను. integral cos 2 theta అంటే sin 2 theta divided by 2 plus c. మొత్తాన్ని x లో కన్వర్ట్ చేయాలి. మొత్తాన్ని కూడా x లో కన్వర్ట్ చేయాలి. So this comes out to be 1/54 into theta plus sin 2 theta is 2 sin theta cos theta. That means sin theta into cos theta. So tan theta మనకు తెలుసు కదా, tan theta divided by 3. Root of x plus 4 whole square plus 9 అంటే x square plus 8x plus 25. Root of this square plus this square into అది వస్తుంది. Now 1/54 into
theta ante మనం ఏం రాయాలి, tan inverse x plus 4/3, tan inverse x plus 4/3 plus sin theta from here, sin theta into cos theta అంటే మనకి sin theta అంటే ఏంటి, x plus 4, x plus 4 by ఇది into cos theta and 3 by ఇది అంటే divided by root 4. This is the answer in x. అంటే ఇంటెగ్రల్ వాల్యూ ఇది. అట్లా మనకి ఇలాంటి మోడల్స్ అన్ని కూడా ట్రిగ్నోమెట్రిక్ సబ్స్టిట్యూషన్ తీసేసుకుంటే మనకి ఈజీగా ఇంటెగ్రెండ్ అనేది కన్వర్ట్ అవుతుంది అన్నమాట. ఇంటెగ్రెండ్ అనేది ఈజీగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ integral x power 5 into root of 1 plus x square divided by 1 minus x square dx ఇలా ఉందన్నమాట. ఓకేనా, ఇది. సో ఇందాక నేను చెప్పాను ఇంటెగ్రల్ 1 plus x divided by 1 minus x కానీ 1 minus x by 1 plus x ఉన్నప్పుడు కానీ x equal to మనం cos 2 theta, ఇక్కడ a అంటే 1 చూడండి ఒకసారి, అంటే x square equal to కన్వీనియన్స్ కోసం cos 2 theta అని తీసుకున్నాం సబ్స్టిట్యూషన్. రూట్ ఆఫ్ 1 plus x divided by 1 minus x అంటే ఇక్కడ x బదులు x square ఉంది కదా, x square equal to cos 2 theta, that means 2x dx equal to minus 2 sin 2 theta d theta. అంటే మనకి x dx వచ్చినప్పుడు చూడండి కొంచెం అడ్జస్ట్ చేద్దాం. దీన్ని ఎలా రాద్దాం అంటే x square whole square into root of 1 plus x square divided by 1 minus x square into ఇక్కడ ఒక x dx ఉంటుంది, x dx బదులు మైనస్ d theta. అంటే ఇక్కడ ముందు రాద్దాం x square whole square రాస్తే కదా x dx రాస్తాం. సో x square అంటే cos 2 theta రాయొచ్చు, x dx అంటే minus sin 2 theta d theta, such that integral will completely convert into theta. So integral, so x square whole square means cos square 2 theta, cos square 2 theta into root of 1 plus cos 2 theta divided by 2 theta. X dx means minus d theta. చూడండి ఒకసారి, ఇది 2 cos square, సో ఇది 2 cos square theta divided by 2 sin square theta, cos square 2 theta into, so you will get cos 2 cos square theta divided by 2 cancel, cos theta by sin theta into, this is nothing but minus 2 sin theta cos theta d theta. Sin theta will get cancelled, so minus 2 into cos square 2 theta into cos square theta
d theta. So cos square 2 theta into cos square theta. దాన్ని డైరెక్ట్ గా చేయడం కుదరదు కాబట్టి దీన్ని చూడు. ఈ మొత్తం ఇంటిగ్రెంట్ తీసుకుందాం. -2 ఇంటూ cos square 2 theta అంటే మనం ఎలా రాయొచ్చు 1 ప్లస్ cos 4 theta by 2 into 1 plus cos 2 theta by 2. So 2 cancel, -1 by 2 into ఇది మొత్తం మల్టిప్లై చేస్తే మనకి 1 plus cos 2 theta plus cos 4 theta plus cos 4 theta cos 2 theta. చూడండి ఇది ప్రొడక్ట్ వచ్చింది కాబట్టి మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 2. మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 2. సో దీన్ని మల్టిప్లై చేయండి. -1 by 2 -1 by 2 cos 2 theta -1 by 2 cos 4 theta. So -1 by 2 into 1 by 2 -1 by 4 into 2 cos A cos B, cos of A plus B plus cos of A minus B. So therefore integral final గా మనకి -1 by 2 ఇక్కడ -1 by 2 cos theta cos 2 theta -1 by 4 cos 2 theta. So -3 by 4 cos 2 theta minus 1 by 2 cos 4 theta minus 1 by 4 cos 6 theta. So దీనికి మనం ఇంటిగ్రేషన్ కనుక్కోవాలి. Therefore integral equals to integral -1 by 2 minus theta by 2. ఈ లోపల దానికి ఇది సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఇది ఇంటిగ్రేషన్ కాదు, ఈ -2 ఈ వాల్యూ. సో -3 by 4 into cos 2 theta అంటే ఏంటి sin 2 theta by 2 -1 by 2 into cos 4 theta sin 4 theta divided by 4 -1 by 4 into divided by 6 plus 6c. సో ఇప్పుడు మనం ఏం రాస్తామంటే మనం తీసుకున్న సబ్స్టిట్యూషన్ ఇందాక x² ఈక్వల్స్ టు ఇక్కడ ఇలానే ఉంచేసి 2 theta equal to cos inverse x². theta అంటే ఏంటి half cos inverse x². ఇలానే ఉంచేసేయండి, దాన్ని మొత్తాన్ని కన్వర్ట్ చేయడం కష్టం. theta అంటే 1 by 2 cos inverse x² అని రాస్తే చివరిలో సరిపోయింది. అలానే ఇస్తారు ఆన్సర్ కూడా. అట్లా మనకి సబ్స్టిట్యూషన్ తీసుకొని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం. దీన్ని డైరెక్ట్ గా చేయడం కుదరదు కాబట్టి మొత్తాన్ని లీనియర్ స్క్వేర్ లేకుండా కన్వర్ట్ చేసాం అన్నమాట. అప్పుడు మనకి ఇలా వచ్చిన తర్వాత ఇంటిగ్రేషన్ చేయొచ్చు. దట్ ఈస్ ఇంటిగ్రేషన్ బై ట్రిగ్నోమెట్రిక్ సబ్స్టిట్యూషన్. రూట్ ఆఫ్ 1 plus x by 1 minus x గానీ రూట్ ఆఫ్ 1 minus x by 1 plus x గానీ వచ్చినప్పుడు x ఈక్వల్ టు cos 2 theta తీసుకోండి. సబ్స్టిట్యూషన్ ఈజీగా వచ్చేస్తుంది. అట్లా మనకి ఇంటిగ్రేషన్ బై ట్రిగ్నోమెట్రిక్ సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ మోడ్
ఇంకో మోడల్ చూద్దాం. చూడండి